ప్రియులారా, 51 కీర్తన చివరి వచనంలో ఎలాగుంటుంది? స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నా అని రాయబడి ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సంఘం ఎత్తబడే దినాల్లోనికి మనం వచ్చాం. అది ఏంటంటే, ఏ రిగ్రెట్స్, ఏ గిల్టీనెస్ లేకుండా క్లీన్ హార్ట్, ప్యూర్ కాన్షియస్నెస్ తోటి, ఏ దోషారోపణ లేకుండా శుద్ధ హృదయం, మంచి మనస్సాక్షి కలిగి ఎవరైతే ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధనలతో ఎల్లప్పుడూ దేవుని గణపరుస్తూ ఏ కంప్లైంట్స్ లేకుండా కేవలం స్తుతించడం, ఆరాధించడంతో దేవుని సమీపిస్తారో అట్టి వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. ఏ దోషారోపణ లేకుండా అలా చేసేవాళ్ళు ఖచ్చితంగా దేవుని రాకడలో ఎత్తబడతారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఎవరైతే ఉండరో వాళ్ళు ఖచ్చితంగా విడవబడతారు. కనుక మీరు ఏ స్థితిలో ఉన్నారో గమనించుకొని మిమ్మల్ని మీరు స్వపరిశీలన చేసుకుని మీరు దానికి తగినట్టుగా మసురుకుంటూ ఆ అనుభవంలో లేకపోతే కనుక మీరు ఆ అనుభవంలోనికి రావాలని చెప్పి ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అలా చేస్తూ మీరు కూడా రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.